హాయ్ గైస్, హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో హలో గైస్, ఈ రోజు జాబ్ ఆపర్చునిటీ చూసుకుంటే ఒక ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ బ్యాంకింగ్ డొమైన్ కి సంబంధించిన ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో రోల్ వచ్చేసరికి ఏంటి అంటే సీనియర్ డేటా అనలిస్ట్. సో డేటా అనలిస్ట్ జాబ్స్ మనకి తెలుసు, డేటా సైన్స్ డొమైన్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉంది. సో డేటా సైన్స్ లోకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో డేటా అనలిస్ట్ గురించి కూడా తెలిసి ఉండాలి. సో ఈ డేటా అనలిస్ట్ లో సీనియర్ డేటా అనలిస్ట్ అనే పొజిషన్ కి వీళ్ళు హైరింగ్ చేస్తున్నారు. సో ఆర్గనైజేషన్ నేమ్, కంపెనీ నేమ్ వచ్చేసరికి ఏంటంటే రేజర్ పే. సో రేజర్ పే అనేది ఏంటి అంటే ఒక ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ డొమైన్ అనమాట. సో ఇదేంటంటే మెయిన్ గా ఒక గేట్ వే. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు ఎప్పుడైనా కానీ మీ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఫీజు పే చేసేటప్పుడు కానీ, మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసేటప్పుడు కానీ, మీకు పేజ్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి రీడైరెక్ట్ అవ్వాలి. సో మీరు మనీ పే చేయాలి అంటే మధ్యలో ఒక గేట్ వే ఉంటుంది అనమాట, మిడిల్ వేర్. సో ఆ గేట్ వే ఏం చేస్తుంది అంటే మీరు చేస్తున్న ట్రాన్సాక్షన్ వ్యాలిడా కాదా అనేది వెరిఫై చేసి అప్పుడు మీ బ్యాంక్ కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో దీనివల్ల మనకి ఏంటి యూజ్ అనుకుంటే, సో మనకి ఈ కరోనా టైంలో, సో దానికి ముందు కూడా సైబర్ బుల్లింగ్ అనేది ఎక్కువైపోయింది అనమాట. అంటే సైబర్ క్రైమ్స్. ఎందుకంటే మీకు లింక్స్ ఏదైనా లైక్ అనాథరైజ్డ్ లింక్స్ వచ్చినాయి అనుకోండి, ఈ గేట్ వేస్ అనేవి వెరిఫై చేసి ఒకవేళ ఇది వ్యాలిడ్ అయితే తీసుకెళ్తాయి బ్యాంక్స్ వరకు, మన బ్యాంక్స్ వరకు. లేదంటే అక్కడ ఆపేస్తాయి అనమాట. సో ఇదేంటంటే ఒక డిటెక్టర్ లాగా పనిచేస్తుంది అనమాట ఈ గేట్ వేస్ అనేది. సో ఆ కంపెనీ నుంచి మనకి సీనియర్ డేటా అనలిస్ట్ అనే రోల్ కి హైరింగ్స్ అయితే జరుగుతున్నాయి. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, సో జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ తెలుసుకుందాం వచ్చేయండి. సో గైస్, ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే, బీయింగ్ సీనియర్ డేటా అనలిస్ట్ యూ హ్యావ్ టు manipulate the data sets and sources and structures, develop reports to make data more meaningful. అంటే మీరు ఒక సీనియర్ డేటా అనలిస్ట్ గా మీరు ఇక్కడ చేయాల్సిన వర్క్ ఏంటి అంటే, ఆల్రెడీ రేజర్ పే నుంచి వచ్చే ఆ కంపెనీ నుంచి వచ్చే డేటాను తీసుకొని, ఆర్ వాళ్ళ సోర్సెస్ ఉంటాయి అనమాట, సీక్వెల్ ఆర్ క్లౌడ్ లో స్టోర్ చేసి ఆ డేటాని మనం రిట్రీవ్ చేసుకొని ఆ డేటాని మనం మ్యానిపులేషన్ చేయాలన్నమాట. లైక్ డేటాని క్లీన్ చేయడం, ఇవన్నీ చేసి మీనింగ్ఫుల్ డాష్ బోర్డ్స్ గా క్రియేట్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎందుకంటే బీయింగ్ ఏ డేటా అనలిస్ట్ మీరు ఏంటంటే డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఈ డాష్ బోర్డ్స్ ఏం చేస్తాయి అంటే అక్కడ బిజినెస్ ఎక్స్పాన్షన్ కి, సో మనం ఎలా చేస్తే ఈజీగా ఉంటుందని విజువల్ గా చూపిస్తూ ఉంటుంది అనమాట. సో మీకు డాష్ బోర్డ్స్ అనేవి బిజినెస్ ఇంక్రిమెంటల్ పర్పస్ కి యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకుంటే స్కిల్స్ ఏమేమి అడిగారు అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి. ఇది ఫ్రెషర్స్ కి అయితే కాదు గైస్, ఎందుకంటే మీరు డేటా అనలిస్ట్ అంటే అర్థం చేసుకోవాలి. సో డేటా అనలిస్ట్ అనే రోల్స్ కి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. బీయింగ్ ఏ సీనియర్ డేటా అనలిస్ట్ ఇక్కడ మినిమం 2 to maximum 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటున్నారు. రిలవెంట్ ఎక్స్పీరియన్స్, బిఏ ఎక్స్పీరియన్స్ అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ మీద మీకు 2 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్తున్నారు. సో ఇంకా మీకు నాలెడ్జ్, వేటి మీద నాలెడ్జ్ ఉండాలి, ఏ టూల్స్ నేర్చుకోవాలి అనేది కూడా చెప్తాను నేను. సో ఏంటి అంటే ఇక్కడ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఆన్ సీక్వెల్, లైక్ ఎక్సెల్ అండ్ ఎనీ బిఐ టూల్. సో బిఐ టూల్స్ ఏమేమి ఉంటాయంటే లూకర్ కానీ, పవర్ బిఐ కానీ, ట్యాబ్లు కానీ. సో వీటిల్లో ఏదైనా బాగా ప్రొఫిషియెంట్ గా వచ్చి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అట్లీస్ట్ మీరు ఇంటర్న్షిప్ అయినా చేస్తున్నా కానీ దీన్ని మనం ఎక్స్పీరియన్స్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అవి రెజ్యూమ్ లో యాడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో మీకు డాక్స్ ఎక్స్ప్రెషన్స్ అని ఉంటాయి. సో ఈ డాక్స్ ఎక్స్ప్రెషన్స్ లైక్ పవర్ బిఐ, ట్యాబ్లు వీటిలో యూజ్ చేస్తాం అనమాట. లైక్ మనకి డేటాని కావాల్సిన విధంగా మనం రిట్రీవ్ చేసుకోవడానికి యూజ్ చేసే ఎక్స్ప్రెషన్స్ అనమాట. అవి డాక్స్ క్యాలిక్యులేషన్స్ చేస్తాము. సో ఎందుకంటే మన డేటాకి మనం రిక్వైర్డ్ ఫార్మాట్ లో తెచ్చుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట డాక్స్ ఫంక్షన్స్. సో వాటి మీద మీకు గ్రిప్ అయితే ఉండాలి. అండ్ స్టేక్ హోల్డర్స్ ఎలా అయితే మీకు లైక్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినట్టు మీరు ఆ బిఐ టూల్ ని యూజ్ చేసుకొని దాని డాష్ బోర్డ్స్, విజువలైజేషన్స్ అనేవి డెవలప్ చేయాలన్నమాట. సో ఇది మీరు చేయాల్సిన వర్క్. అండ్ రావాల్సిన స్కిల్స్ వచ్చేసరికి మళ్ళీ చెప్తాను, సీక్వెల్, ఎక్సెల్ అండ్ ఎనీ బిఐ టూల్ అనమాట. సో పవర్ బిఐ కానీ, ట్యాబ్లు కానీ, లూకర్ కానీ వీటిలో ఏదైనా మీకు ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సో దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు లైక్ ఎడ్యుకేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ. సో అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇద్దరు ఎలిజిబుల్ అనమాట. దాంట్లో దట్టు వీళ్ళు స్ట్రీమ్స్ మెన్షన్ చేశారు. ఏమిటంటే ఇంజనీరింగ్, ఎకనామిక్స్, ఫినాన్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో బిజినెస్ రిలేటెడ్ ఫీల్డ్, ఫినాన్స్ రిలేటెడ్ ఫీల్డ్ అయితే దీనికి సూటబుల్ అని చెప్పి వీళ్ళు లైక్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారనమాట. అండ్ ఆల్సో మీకు దీనికి లైక్ ప్యాకేజ్ వచ్చేసరికి అప్ టు 4 to 5 lakhs ఆఫ్ ప్యాకేజ్ ఉంటుంది అనమాట. సో
సో గైస్ దీని అప్లికేషన్ లింక్ వచ్చేసరికి నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దేర్. ఇఫ్ మీకు ఆ డిస్క్రిప్షన్ లో అన్ని మీకు టెక్స్ట్ ఫార్మాట్ లో ఉండి క్లికబుల్ ఫార్మాట్ లో లేకపోతే నా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఉన్నాయి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ప్లీజ్ డూ ఫాలో దేర్ అండ్ మీరు అక్కడ నుంచి లింక్స్ ని ఈజీగా యాక్సెస్ఫుల్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అనే స్పెషల్ నోట్, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా జాబ్ సర్చింగ్ లో ఉంటే ప్లీజ్ హెల్ప్ దెమ్ బై షేరింగ్ దిస్ ఆపర్చునిటీ. టేక్ కేర్, బై బై, జై హింద్.